అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది పక్ష ఫలితాలు మాట్లాడుకోబోతున్నాము. జూలై 16 నుంచి జూలై 31, 2025 పక్ష ఫలితాలు మాట్లాడుతున్నాము. అన్నిటికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది గోచారం. గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏం ప్లానెట్స్ ఉన్నాయో ఫస్ట్ చూసుకుని దాన్ని బట్టి రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అందరికీ తెలిసిన విషయం, అందరికీ తెలుసు 9 ప్లానెట్స్ ఉంటాయి అండ్ ఆల్సో 12 రాశులు ఉంటాయి. సో రాశి వారిగా చెప్పడం అనేది జరుగుతోంది. అంటే ఏంటంటే ఇది జనరల్, కానీ ఎవరికైనా జాతక రీత్యా చెప్పాలి అంటే జాతకం పరిశీలించుకోవాలన్నమాట. ఇవన్నీ జనరల్ టాపిక్స్ మనం మాట్లాడుకునేది. సో ఫస్ట్ మనం గోచారం మాట్లాడుకుందాము. ఎప్పటికైనా ముందు నేను ఎప్పుడు చెప్పుకునేది ఏంటంటే శనీశ్వరుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన కర్మకారకుడు, అలాగే ఆయుకారకుడు కూడా అనమాట. ఆయన 13 జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్ళారనమాట. అండ్ ఆల్సో మనం మాట్లాడుకునేది 16 జూలై నుంచి. సో రిట్రోగ్రేషన్లోనే ఉన్నారు ఆయన. తర్వాత మనం చూసాము అంటే శుక్రుడు ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. ఇంకో మాట మర్చిపోయాను, శని అందరికీ తెలుసు మీనంలో ఉన్నారు. మీనంలోనే రిట్రోగ్రేషన్ అయ్యారనమాట. శుక్రుడేమో మనకి వృషభంలో ఉన్నారు. అక్కడే ఆయన 26 జూలై జెమిని అంటే మిథునానికి వెళ్తున్నారనమాట. మిథునంలో ప్రస్తుతం మనకి గురు గ్రహం అలాగే సన్ కూడా ఉన్నారు. సన్ జూలై 16కి కర్కాటకానికి వెళ్తున్నారనమాట. కర్కాటకంలో ఏమో మనకి మెర్కురీ ఉన్నారంటే బుధుడేమో 18 జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే సింహంలో ఏమో మనకి కేతు అలాగే కుజుడు ఉన్నారు. కుజుడు ప్రస్తుతం 28 జూలైకి కన్యకి వెళ్తున్నారనమాట. రాహు మనం చూసాము అంటే మనకి కుంభంలో ఉన్నారు. సో ఇవి గ్రహస్థితి అన్నమాట. అన్నీ చెప్పుకున్నాం మనం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పక్ష ఫలితాల్లో ఏంటంటే శని రిట్రోగ్రేషన్ ఒకటి, అలాగే మెర్కురీ రిట్రోగ్రేషన్ కూడా అవుతోందన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గురుగ్రహం సన్తో పాటు కలిసి ఉన్నారు కనుక ఆయన 16th తర్వాత అంటే ఆయనకి కంబషన్ అయిందనమాట. జూపిటర్కి కొంచెం స్తంభించిపోయి ఉన్నారు. అది జూలై 10th తర్వాత బాగుందన్నమాట. అంటే గురుగ్రహం ఉన్న చోట ఎక్స్పాన్షన్ అవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఆయన బ్లెస్సింగ్ పరిపూర్ణంగా ఉంటాయనేది మనకి అనాదిగా వస్తున్న ఒక నమ్మకం. అది కూడా జరుగుతుంది కూడాను. జనరల్గా మనం ఏంటంటే పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, అలాగే నవగ్రహాలకి పూజ చేయడం లేకపోతే ప్రదక్షిణ చేయడం మంచిదన్నమాట. శక్తి పూజలు చేసిన వాళ్ళకి మనం ఏమి ఎక్కువ చెప్పము. రోజు శక్తి పూజలు చేసే వాళ్ళకి దానికన్నా మించిన పూజలు లేవు, చెయ్యొచ్చు. కానీ నవగ్రహాలకి మనం ఎప్పుడు జాతకరీత్యా చెప్పేది ఏంటంటే నవగ్రహాలకి చేయమని చెప్తూ ఉంటాము. తప్పక చేయొచ్చు అనమాట. అలాగే పరిహారాల విషయానికి వస్తే కూడా ఏదైనా సరే జాతక రీత్యా పరిహారం చేసుకుంటే ఎప్పటికైనా మంచిది. ఎందుకంటే ఎవరి జాతకం వాళ్ళది. మనం మాట్లాడుకునేది రాశి వారిగా అంటే ఒకే ఒక్కటి మాట్లాడుతున్నాము. ఇంకా లగ్నం ఉంటుంది, మళ్ళీ ఏమో సుదర్శన చక్రం అని చెప్పుకుంటాము, అలాగే వింశోత్తరి దశాసిస్టం అని చెప్పుకుంటాము. అంటే మన పీరియడు దాన్ని బట్టి మనం గోచారం కూడా చూసుకుని ఫలితం అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. తప్పక ఎవరికైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. జనరల్ పరిహారాలు అయితే నవగ్రహ స్తోత్రాలు మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మీనరాశి వాళ్ళకి. టు అ సర్టన్ ఎక్స్టెంట్ మీనరాశి వాళ్ళకి బాగానే ఉంటుంది. అయితే చాలామంది ఏంటంటే ఉద్యోగం పోయి బాధపడే వాళ్ళందరికీ కొంతవరకు ఊరట అనేది కల్పిస్తుంది ఈ 15 రోజుల్లో. అంటే ఏంటి, ఇంటర్వ్యూస్ వచ్చే ఛాన్సెస్, మంచి సూచనలు, పాజిటివ్ సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రాశికి అధిపతి జూపిటర్ అందరికీ తెలుసు. జూపిటర్ అంటే గురుగ్రహం. గురు కంబషన్ నుంచి బయటకు వచ్చారు కనుక అండ్ 4th హౌస్లో ఉన్నారు కనుక బాగానే ఉంటుంది. 4th లార్డ్ ఏమో 5thలో ఉన్నారంటే మెర్కురీ మనం చూసినట్టు ఆయన 7th లార్డ్ కూడా అయ్యారు కనుక టు అ సర్టన్ ఎక్స్టెంట్ మంచి సూచనలు కనిపిస్తున్నాయి. మంచి వాళ్ళు వచ్చి అంటే సపోర్ట్ చేయడం అనేది మనకి కనిపిస్తోంది కనుక తప్పక వీళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మనం మాట్లాడుకునేది ఏంటంటే పక్ష ఫలితాలే మాట్లాడుకుంటున్నాం. అంటే 15 రోజులకే శని రిట్రోగ్రేషన్ కూడా అవుతున్నారు. అంటే 11th and 12th లార్డ్ కూడానే ఉండి రిట్రోగ్రేషన్ అవుతున్నారు కనుక టు అ సర్టన్ ఎక్స్టెంట్ అటు ప్లస్ పాయింట్ అంటే కెరియర్ పాత్లో ప్లస్ పాయింట్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ట్రావెలింగ్ ఇండస్ట్రీలో, టూరిజం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తప్పక ఏంటంటే రాబడి అనేది ఉంటుంది. మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. అటు ఏలినాటి శని ప్రభావం తప్పక ఉంటుంది. అంటే ఏంటి, ఏదైనా శ్రమ పడిందే మనకి రాదు. వీళ్ళకి ఏంటంటే 1కి 2 సార్లు శ్రమ పడితే కానీ, ఏదైనా శ్రమ పడితే కానీ, ముందుకెళ్తే కానీ అంటే
రెండుసార్లు ముందుకెళ్ళాలి అంటే రెండుసార్లు చేస్తే తప్పక ఫలితం అనేది కనిపిస్తుంది. అంటే హార్డ్ వర్క్కి తప్పక శని బ్లెస్సింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో తప్పక హార్డ్ వర్క్ అనేది మీకు ఎక్కువ కనిపిస్తుంది ఈ 15 రోజుల్లో. ఎస్పెషలీ స్టూడెంట్స్ మనం చూసాము అంటే తప్పక హార్డ్ వర్క్ చేయవలసిందే. అండ్ ఆల్సో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, లేకపోతే గవర్నమెంట్ రంగంలో వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా తప్పక హార్డ్ వర్క్ చేయవలసిందే. శ్రమ అనేది చాలా చాలా ఎక్కువ అనిపిస్తోంది. అండ్ ఆల్సో శ్రమకి తగిన ఫలితం అనేది అంత ఈజీగా రాదనమాట. అందుకనే నేనంటే హార్డ్ వర్క్ అని చెప్తున్నాను. సో తప్పక ట్రావెలింగ్ టూరిజం ఇండస్ట్రీ, అలాగే ఏంటంటే హోటల్ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా బాగుంటుంది. సర్వీస్ ఇండస్ట్రీ నేను జనరల్గా చెప్పేది చాలా చాలా బాగుంటుందన్నమాట. ఏలినాటి శని ప్రభావం ఉంది కనుక కుటుంబంలో కొంతవరకు కలహాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ అండ్ ఆల్సో ఎడబాటు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తప్పక వీళ్ళకి కోర్ట్ కేసెస్ అయ్యే ఛాన్సెస్, కోర్ట్ మెట్లు ఎక్కే ఛాన్సెస్ కూడా మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. ఈ 15 రోజుల్లో కొంతవరకు ఆర్గ్యుమెంట్స్, డిసగ్రిమెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. లవ్ రిలేషన్షిప్ కూడా కొంతవరకు బాగానే ఉంటుంది, కానీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వాళ్ళకు కూడా కొన్ని విభేదాలు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏదైనా సరే ఆటంకాలు ఎక్కువ ఉన్నాయి అండ్ పరిహారాలు వీళ్ళు తప్పక చేయవలసిందే. అలా మనం స్టూడెంట్స్ గురించి చూసాము అంటే కనుక తప్పక వీళ్ళు 1కి 2 సార్లు ఇందాక చెప్పినట్టు చేయాలి. అలాగే దూరపు దేశంలో ఉండి సెటిల్ అయిన వాళ్ళకి తప్పక మంచి సూచనలు, మంచి ఆపర్చునిటీస్ ఎస్పెషలీ స్టూడెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశం అనేది మనకి కనిపిస్తుంది. అంటే ఇంటర్వ్యూస్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో వీళ్ళకి కూడా తప్పక ధార్మికంగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, ధర్మక్షేత్రాలు సందర్శించుకునే ఒక ఛాన్స్ కూడా వీళ్ళకి వస్తుంది. అండ్ ఆల్సో పుణ్య నది స్నానాలు అని చెప్తూ ఉంటాం, పుణ్యక్షేత్రాలు చెప్తాం. అలాగే టెంపుల్స్ అనుకోండి, గుళ్ళు గోపురాలు తిరిగే ఛాన్సెస్, షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది వీళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. అండ్ ఆల్సో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్టు తప్పక పరిహారాలు చేయాలి. కోపతాపాలకు వెళ్లకుండా సన్నిహితంగా ఉండడం, అలాగే కొంచెం మధ్యవర్తిని తీసుకొచ్చి మాట్లాడిచ్చి జాగ్రత్తగా మసులుకోవడం అనేది మంచిదన్నమాట. పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక దానం అనేది చేయాలి. అంటే ఎవరికి దానం, నవగ్రహ దానం చేయడం అనేది మంచిది. ఎందుకంటే 12వ ఇంట్లో మనకి రాహు చూస్తున్నాము, రాహుకేతు కూడా ప్రాబ్లం ఉంది. అక్కడ శని ఏమో మనకి స్ట్రాంగ్గా కూర్చుని ఉన్నారు, అంటే మనకి మీనరాశిలోనే. సో తప్పక నవగ్రహ స్తోత్రాలు కానీ నవగ్రహ జపాలు కానీ చేయడం అనేది చాలా మంచిది. అదొకటి కాకుండా గురువుకి నిత్యం పూజ చేయడం ఇంట్లో మంచిదన్నమాట. శక్తి పూజలు చేసిన వాళ్ళందరికీ మనం ఏం చెప్పను, ఇందాక చెప్పినట్టు శక్తి అంటే అల్టిమేట్ పవర్ అని మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాము. సో శక్తి పూజలు కంటిన్యూ చేయండి. అదొకటి కాకుండా హనుమాన్ చాలీసా కంటిన్యూస్గా చదువుకోవడం, నిత్యం చదువుకోవడం మంచిది. అది లేని పక్షాన్ని సుందరాకాండ పారాయణం కూడా చేసుకోవచ్చు. మనం మాట్లాడుకునేది ఏంటంటే షార్ట్ టర్మ్గా మాట్లాడుకుంటున్నాము. ఏదైనా మళ్ళా జాతక రీత్యా పరిహారాలు అనేవి మారుతూ ఉంటాయి. ఎందుకంటే మిగతా గ్రహాలు కూడా మనం మాట్లాడుకోవాలి, అలాగే టైం పీరియడ్ కూడా మాట్లాడుకుంటాం కనుక తప్పక మనం సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది పక్ష ఫలితాలే, అంటే 15 రోజులకే, మనం 15 రోజులు కాకపోతే 16 రోజులకే మాట్లాడుకున్నాము. సో ఎప్పటికైనా సరే జాతక రీత్యా అనేది మనం పరిహారం ఇవ్వడం అనేది కరెక్ట్గా ఉంటుంది. జాతక రీత్యా పరిహారం అంటే ఏమేమి ఇస్తాం, ఒక జపం చేయమంటాం, లేకపోతే ఏంటంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటంటే ఏ గుడికి వెళ్ళాలో చెప్తాము, పూజలు చేయమంటాము, అలాగే ఏంటంటే దానం ఇవ్వమంటాము, అలాగే ఏంటంటే మనం జాతిరత్నాలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే జాతక రీత్యానే ఇవ్వడం జరుగుతుంది. ఇదొకటి కాకుండాను ఎప్పటికైనా సరే ఇప్పుడు పీరియడ్ అంటే ఏంటి, మన టైం ఎలా ఉందో చూసుకుని చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. రెమెడియల్ మెషర్స్ నేను చెప్పేది అంటే ఏంటి, మీకు జాతక రీత్యా జాతిరత్నం వేసుకోవాలి అంటేనే మనం చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండాను మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళే ఎప్పటికైనా సరే మంచి జాతిరత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా ఏంటంటే ఎంత వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఏ వేలుకు వేసుకోవాలి, ఏ రోజు వేసుకోవాలి, ఏ టైంలో వేసుకోవాలి, అదొకటి కాకుండా మీకు ఏంటంటే నక్షత్రం పడుతుందా లేదా, అంటే మనకి గ్రహస్థితి ఎలా ఉందో చూసి ఆ రోజు వేసుకోమని చెప్పడం కూడా జరుగుతుంది. సర్టిఫైడ్ జెమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా షార్ట్ టర్మ్ మనం మాట్లాడుకున్నప్పుడు మనం జనరల్గా మాట్లాడుకుంటాం, అంటే ఏంటి రాశి పట్టి మనం మాట్లాడుకోగలుగుతాం.
సో రాశి అనేది చాలామంది ఒక రాశిలో ఉంటూనే ఉంటారు. జాతకం అనేది మనం 9 గ్రహాలని పరిగణిస్తాము. అదొకటి కాకుండాను మన లగ్నం అనేది చూసుకోవాల్సి వస్తుంది. దాని టైం పీరియడ్ అంటే దశా సిస్టమ్ కూడా చూస్తాం. దశ ఏం జరుగుతోంది, పీరియడ్ ఏం జరుగుతోంది చూసి గోచార రీత్యా గోచారం కూడా మనం కంపేర్ చేసుకుని ఒక రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఎప్పటికైనా సరే ఇవన్నీ జనరల్ పరిహారాలు మనం చెప్పేది. మీ జాతక రీత్యా ఇచ్చిన పరిహారం అనేది మీకు సూటబుల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పటికైనా సరే మీకు ముందుకు తీసుకెళ్తుంది. అదొకటి కాకుండాను సక్సెస్, మీ లైఫ్ సక్సెస్ అవ్వడానికి మీరు ఏం గోల్ కావాలి అనుకుంటున్నారో అది సాధించడానికి కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాతే, అందరికీ ఇది సూచన, జాతకం పరిశీలించిన తర్వాతే ఒక జాతిరత్నం వేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఎప్పటికైనా నాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నాది ఈ రాశి, నాదేమో ఇది పేరు, ఈ పేరు మీద ఏంటి జాతిరత్నం వేసుకోవాలని అడుగుతూ ఉంటారు. పేరు అనేది ఏంటంటే కామన్, లెటర్స్ అనేది కామన్. మీరు పుట్టినప్పుడు నక్షత్ర రీత్యా చెప్పడం అనేది వేరు, మీ పేరు బట్టి చెప్పడం అంటే పేరు మారుతూనే ఉంటుంది. చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకు ఏమి జాతకం చూసుకోకుండా, నక్షత్రం చూసుకోకుండా పేరు పెట్టి ఉండొచ్చు. సో ఆ రీత్యా మనమేమో జాతిరత్నం వేసుకోవాలి అంటే ఎప్పటికైనా రైట్ అవ్వచ్చు, అది రాంగ్ కూడా అవ్వచ్చు అనమాట. సో తప్పక ఏంటంటే జాతకం అంటే డేటు, టైము, ప్లేసు ఇవి 3 ఉంటే జాతకం వేసి చెప్పిందే మనకి ఎప్పుడు కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఉన్నప్పుడు మమ్మల్ని తప్పక సంప్రదించవచ్చు. కింద ఇచ్చే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది.